సమూయేలు రెండో గ్రంథం 11వ అధ్యాయం. ఇది చాలా మందికి తెలిసిన సన్నివేశం. 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశం. ఏంటి ఆ సన్నివేశం అంటే, దావీదు రాజు అయిపోయాడు, బాగా స్థిరపడిపోయాడు. వయసు దగ్గర 53-54 ఏళ్ళు ఉండొచ్చు. ఆ వయసులో ఉన్నప్పుడు తాను ఉద్యోగం రీత్యా యుద్ధం చేయడానికి వెళ్ళాలి. రాజుగారు ఏం చేయాలి? దేశాన్ని కాపాడాలి, దేశానికి సమస్తాన్ని అనుగ్రహించాలి. అది వాళ్ళ ఉద్యోగం, అది వాళ్ళ పని. అయితే వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నాడు. బాగా బజ్జీలు తెప్పించేశాడు రాజుగారు కదా. బజ్జీలు ఎక్కువైపోయినాయి, గ్యాస్ ఎక్కువైపోయింది. వచ్చేప్పుడు అడుగుతామని మేడం అంటే నడుస్తున్నాడు. అలా అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఆ అమ్మాయి పేదది, అందుకనే బాత్రూమ్కి పైన కప్పు కూడా లేదు, అంతా పైనుంచి కనబడుతుంది. దావీదు చూసి పక్క వచ్చేస్తే బాగుండేది కదా, రాదు. అలాగా చూస్తూ ఉన్నాడు. 53 ఏళ్ళు అయితే ఏమైంది, మనోడికి కోరికలు పుట్టుకొచ్చాయి. కిందకు వచ్చాడు. రాజుగారు కదా, తన అధికారాన్ని ఉపయోగించి ఆ అమ్మాయిని రమ్మని చెప్పాడు. వచ్చేసింది ఆ అమ్మాయిని అనుభవించాడు. వ్యభిచారము చేశాడు, పచ్చి భాషలో చెప్పాలి. చేసిన తర్వాత బైబిల్ కొన్ని విషయాలు వివరించినప్పుడు దాని వెనకాల ఖచ్చితంగా మనం నేర్చుకోగలిగే పాఠం ఉంటుంది. దావీదు ఏం చేశాడంటే, ఆ అమ్మాయిని నువ్వు ఇక్కడ స్నానం చేసి వెళ్ళు అన్నాడు. స్నానం అనేది ఇశ్రాయేలీల భాషలో ఏంటి అర్థం తెలుసా? శుద్ధీకరణ. అంటే స్నానం చేస్తే ఏం పోతుంది? పాపం పోతుంది. నువ్వు ఇక్కడ స్నానం చేసి వెళ్ళిపో అని అన్నాడు. మనవాళ్ళు కూడా చాలా మంది అలా పని చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలకి లడ్డూలు చేసి పెట్టి, ఇది ఇప్పుడు కాదు రేపు తినాలి అన్నప్పుడు అటొచ్చి ఇటొచ్చి లడ్డు తినేశారు అనుకోండి, ఏం చేస్తారు? తుడిచేసుకొని ఆవిడకి తెలియదు అనుకుంటారు. ఈ చిన్నప్పుడు లడ్డు విషయం. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ చేతిలో మొబైల్ వస్తే అబ్బాయి అమ్మాయితోనూ, అమ్మాయి అబ్బాయితోనూ చాట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు చూస్తే తిడతారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? చాటింగ్ అయిపోగానే డిలీట్ నొక్కేసి, చూడు నేనేం చేయట్లేదు అని అంటారు. చేస్తారు. 3 బూత్ సినిమాలు, నీలి సినిమాలు, అశ్లీల చిత్రాలు యూట్యూబ్లో చూస్తారు. చూసినంతసేపు చూసేసి అయిపోయిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళి హిస్టరీలో దాన్ని డిలీట్ చేసేసి ఎవరికి తెలియదు అనుకుంటారు. చేయాలగా చేస్తారు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు. ఈమెకు స్నానం చేయించేస్తే పోద్ది అని అనుకున్నాడు. అలాగే అనుకున్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చావంటే నాకు గర్భం వచ్చింది. న్యాయం ఎక్కడ ఉన్నాడు? 6 నెలల క్రితమే ఎక్కడికి వెళ్ళాడు. ఆయన పిలిపించేసి దావీదు ఏం చేద్దాం అనుకున్నాడు? వాడిని బలవంతంగా ఆ అమ్మాయి దగ్గరికి పంపించేసి ఈ దోషం అంతా కూడా ఎవరి మీద వేద్దాం అనుకున్నాడు? వాళ్ళ భర్త మీద వేద్దాం అనుకున్నాడు. వాడు చూడండి, రాజుగారు ఈయన డ్యూటీకి వెళ్ళలేదు, కానీ పన్నోడు సైనికుడు. వాడు ఏమంటాడు తెలుసా? సార్, మన సైన్యం యుద్ధం చేస్తుంటే నాకు బుద్ధి ఉండదా, జ్ఞానం ఉండదా? నా భార్యతో నేను ఎలా పడుకుంటాను? నేను పడుకోను. దావీదు రాజు, హృదయానుసారుడు, డ్యూటీ చేయాల్సింది ఆయన మానేశాడు. కానీ వీడు భార్యతో పడుకోను అంటున్నాడు. వాడికి బాగా మందు కొట్టిచ్చేశాడు. పెగ్గు మీద పెగ్గు మందు ఎక్కిచ్చాడు. బాగా ఊగుతూ నీ భార్య దగ్గరికి వెళ్ళరా అంటే నేలం. మందు కొట్టినోడు మామూలు సైనికుడు దావీదు రాజుకి బుద్ధి చెప్తున్నాడు. నేను ఎలా వెళ్తాను? నా సైనికులు యుద్ధం చేస్తామంటే నేను ఎలా నా భార్యతో పడుకుంటానంటే, ఈ నేను చేయాలో తెలియక పంపించేసి ఆడిని చంపేసేసి ఆడు చచ్చిపోయిన తర్వాత బెత్షెబాని పెళ్లి చేసుకొని ఎవరికి తెలియనట్లు ఉండిపోయాడు. ఎవరికి ఇది జరిగి సంవత్సరం తర్వాత నాతాను వచ్చి 12వ అధ్యాయం విషయమంతా బయటపెడితే ఏం చేశాడు తెలుసా? దావీదు నాతాను కాళ్ళ మీద పడిపోయాడు. దావీదు రాజు కాళ్ళ మీద పడిపోయాడు. నాతాను ఏం చేస్తూ ఉంటాడు? వెనక్కి లే, నువ్వు రాజువయ్యా, నా కాళ్ళ మీద పడతావేంటి? నువ్వు యూదుడివయ్యా, మనిషి కాళ్ళ మీద పడతావేంటి అని తిట్టి దేవుడిని అడుక్కో అని అంటే, ఆ నేపథ్యంలో ఆయన రాసిన కీర్తనే 51వ కీర్తన. అయితే ఈ సంవత్సరం అంతా దేవుడికి దూరమైనటువంటి సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్నాడా? లేదు. నా ఎముకలు క్షీణించాయి, నా కళ్ళ ముందు పాపం కనబడుతుంది, నా చెవుల్లో పాపం వినబడుతుంది, నేను సింహాసనం మీద కూర్చున్న పాప మలినం నాకు అంటుకుంది అని ఏడ్చాడు. 3వది సమస్య ఏంటి తెలుసా? చెయ్యాల్సింది చెయ్యకపోతే చెయ్యకూడదు ఏదైనా చేస్తాను.
మొదటిదే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు, దేవుడితో సంబంధాన్ని కోల్పోయాడు. రెండోది ఆయన చేసినటువంటి మంచి పని, చెడ్డ పద్ధతిలో చేద్దాం అనుకున్నాడు, చెడ్డ ఉద్దేశంలో చేద్దాం అనుకున్నాడు. మూడోది చెయ్యాల్సింది చెయ్యకపోతే చెయ్యకూడదు చేశాడు, ఆయన నష్టాన్ని తెచ్చుకున్నాడు. అయితే ఏమంటే ఏ బాబు అయితే బెత్షెబాకు పుట్టాడో వాడేమయ్యాడు? చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు. ఒక వ్యక్తిని దావీదు చంపాడు, ఇంకో వ్యక్తిని ఎవరు చంపారు? దేవుడు చంపాడు. ఒక వ్యక్తిని దావీదు చంపించాడు, ఇంకో వ్యక్తిని ఎవరు చంపారు? ఇద్దరు చచ్చిపోయేదా కూడా కళ్ళు తెరుచుకోలేదు దావీదు. మీకు అర్థమైంది కదండి? మొదటిసారి ఒత్తిడి రంగానే దేవుడు వైపు తిరిగాడు, రెండోసారి ఒకడు చచ్చిపోతే దేవుడు వైపు తిరిగాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయిన దేవుడు వైపు తిరగలా, నాతాను చెప్పాల్సి వచ్చింది. దీన్ని ఏమంటారు తెలుసా? హృదయాన్ని బండపరుచుకోవటం, కఠినపరుచుకోవటం. మనము పాపంలో కొనసాగే కొద్దీ నాలాంటి వాడు వచ్చి గొంతుకు చిచ్చుకొని అరిసిన నువ్వు అనే మాట అంటే ఎందుకే అంత అరుస్తాడైనా అని అంటావు కానీ అరే ఆ అరుపు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఆయన చేత అరిపిస్తున్నాడు? ఆ అరుపుల్లో నాకు దేవుడు వినిపించాలనుకున్నది ఏంటి అనేది నీకు వినబడదు. హృదయ కాఠిన్యం, మొండి బండైపోయావు నీ జీవితం. ఇద్దరు చచ్చిపోతేనే కానీ దావీదుకి కళ్ళు తెరుచుకోలేదు. ఇద్దరు చచ్చిపోయి ఒక వ్యక్తి చెప్పితేనే కానీ నెమ్మదిగా మీకు అర్థమవుతుందా? మొదటిసారి స్ట్రైట్గా అర్థమైపోయింది, రెండోసారి ఒకటి చస్తే అర్థమైంది, మూడోసారి ఇద్దరు చస్తే కానీ అర్థం కాలేదు. మీ ఇంట్లో చావులు ఉన్నాయేమో, మీ ఇంట్లో జబ్బులు ఉన్నాయేమో, మీ ఇంట్లో నష్టాలు ఉన్నాయేమో, మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయేమో, దాని వెనకాల కారణం నీ కళ్ళు తెరిపించడానికేమో. నాకు తెలియదు. ఆలోచించు. దావీదు పరలోకాన్ని కోల్పోలా, కానీ భూలోకంలో తాను చేసిన పాపానికి నష్టాన్ని ఎదుర్కొంటున్నాడా లేదా? కోల్పోవటం అనేది ఉన్నదా లేదా? పరలోకము కోల్పోలా, పరలోకపు ఆ మాధుర్యాన్ని కోల్పోలా, పరలోకపు బహుమానం కోల్పోలా, కానీ ఈ లోకంలో ఆ ఆనందాన్ని కోల్పోయాడు. చిట్ట ఇది అన్నిటికంటే చాలా భయానకమైనటువంటిది. ఇందులో దావీదు ఎంత భయానకమైనటువంటి పరిస్థితిలో గెలిపాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. దీంట్లో చూద్దాం. ఇందులో మనకి కనబడేది ఏంటంటే దావీదు రాజైపోయాడు, బాగా అన్ని విషయాల్లో స్థిరపడిపోయాడు, అన్ని విషయాల్లో బాగున్నాడు. ఒకరోజు కూర్చున్నాడు. ఆయన కూర్చొని తన సైనికుడిని పిలిచి అడుగుతున్నాడు, రే మరి మనకి ఎంతమంది సైనికులు ఉంటారా? సార్ అదెందుకు సార్? మరి గుర్రం మీద వెళ్ళేవాడు ఎంతమంది? సార్ అదెందుకు సార్? ఒంట్ల మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది? సార్ అదెందుకు సార్? మన వాళ్ళు ఈట్లు ఇసిరేవాళ్ళు ఎంతమంది? అదెందుకు సార్? కాదురా, మనకి రిపబ్లిక్ డేలో ఇండియాలో పెరేడ్ నడుస్తుందంటారా, అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి అంతా చూపించి మాకు ఎంత ఉంది అని అనుకుంటారు. మనకు కూడా ఎంతమంది సైనికులు ఉన్నారని తెలిస్తే కాస్త ధైర్యం వస్తుంది కదా, కాస్త గుండె ధైర్యం వస్తుంది కదా, కాస్త భరోసా వస్తుంది కదా. కాబట్టి మనకి తెలియాలి, వాళ్ళు తెలియాలి మనకే అని అన్నాడు ఆ సైనిక అధికారి. వద్దు సార్, వద్దు. ఎందుకు వద్దురా? సార్ మనం ఎప్పుడైనా గెలిచామంటే మనం కొద్ది మందినే ఎక్కువ మంది మీద గెలిచాం, మనం తక్కువే ఎక్కువ మంది మీద గెలిచాం. ఎందుకో తెలుసా? మనకి గెలుపునిచ్చింది మనకున్న సామర్థ్యం కాదు. ఎవరు మరి? దేవుడు. ఈ లెక్కేసుకోవడం మంచిది కాదు సార్. రాజు కోపం వచ్చింది. నేను చెప్పానా లెక్కేమని? లెక్కే అని అన్నాడు. పాపం అతను వచ్చి లెక్కేసి మొత్తం చెప్పేశారు. సార్ మనకి ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది గుర్రం మీద వెళ్ళేవాడు, ఎంతమంది ఒంట్ల మీద వెళ్ళేవాడు, ఎంతమంది గాడిదల మీద వెళ్ళేవాడు, ఎంతమంది ఈట్లు ఇచ్చేవాడు, అన్నీ చెప్పాడు. దావీదు సింహాసనం మీద కూర్చొని ఏమనుకుంటాడు? సార్ దావీదు ఎంత గొప్ప రాజురా నువ్వు, ఇంత గొప్ప రాజు, నీకేం కావాలరా అని అన్నాడు. దీన్నే మనం ఏమంటాం తెలుసా? గర్వం. ఏమంటారు మనం? గర్వం. గుర్తుపెట్టుకోండి, దావీదు వ్యభిచారం చేసినప్పుడు నేను పాపము చేసేది అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసేదినని దావీదు నాతానుతో అనగా. వ్యభిచారం చేసినప్పుడు అది పాపం. అయితే 2 సమూయేలు 24:10
2 సమయాలు 24:10. ఊరినే అంటే ఆ పాపానికి ఈ పాపానికి దావీదు ఎలా వ్యత్యాసం చూస్తున్నాడో మీకు తెలియడానికి 10వ వచనం 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని. ఇందాకేమన్నాడు? పాపం. ఇప్పుడేమన్నాడు? ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. వ్యభిచారం అనేది క్షణికమైన ఆవేశంలో చేసేది, కానీ తనకు వచ్చినటువంటి ఇది గర్వం. అది క్షణికమైన ఆవేశం కాదు, ఆలోచనలో పుట్టుకొచ్చేది, నిన్ను నువ్వు హెచ్చరించుకుంటే వచ్చేది. గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసేదిని. యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేశాను. గర్వం గురించి ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు. ఎవరికైనా గర్వం అంటే, గర్వం ఎందుకు వస్తుందండి? ఎందుకైనా వస్తుంది. చెప్పండిరా. కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుంటే గర్వం, కొంతమందికి చీర కొంచెం బాగుంటే గర్వం, కొంతమందికి కొంచెం మొహం బాగా తుడుచుకుంటే గర్వం, కొంతమందికి ఎంటుకలు బాగా ఉంటే గర్వం, కొంతమందికి డబ్బుంటే గర్వం, కొంతమందికి కారు ఉంటే గర్వం, కొంతమందికి ఇల్లుంటే గర్వం, కొంతమందికి ర్యాంక్ వస్తే గర్వం, కొంతమంది పాట పాడిన తర్వాత వాళ్ళు కిందకి దిగి నడిచే విధానం గర్వాన్ని ప్రదర్శిస్తాను. నేను చూసా చాలా మంది, నేను చూసా. నేను కాక పాడాను గొప్ప. వాళ్ళు ఆ గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. గర్వం అనేది నీ జీవితంలో వచ్చినప్పుడు, నీ సొంత అన్న ఎవరో తెలుసా? నీ గర్వం వచ్చినప్పుడు సాతాను. ఏ సార్ అంటే ఆడికి పరలోకంలో వచ్చింది ఏంటది? గర్వం. పరలోకంలోంచి ఆయన తోసేయడానికి కారణం ఏంటి? గర్వం. ఇప్పుడు నీవు భూమి మీద ఉండి చూపిస్తుందంటే గర్వం. ఆడు పరలోకంలో గర్వపడితే నువ్వు భూమి మీద ఉండి గర్వపడుతున్నావు. ఇక నేను ఏమన్నా బాబు? గర్వం అనేది చాలా భయంకరమైనది. ఒక్క వచనం చూపిస్తాను. సామెతలు 6వ అధ్యాయం 16-17. అన్ని పాపాల కంటే గర్వం చాలా భయంకరమైంది అని అనడానికి సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపి చేతులను. ఇందులో మొట్టమొదటి అహంకార దృష్టి. ఒక బైబిల్ పండితుడు ఏమంటాడు తెలుసా? గర్వము అనేది ఒక విధంగా నారు. మీరు పట్టుల్లో ఉండే వాళ్ళకి నారుమడి తెలుసు కదా. ఒక చిన్న భాగం తీసుకొని దాంట్లో మనం విత్తనాలు వేసి అవి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పీకి మనం వరుసగా మనం నాటుకోవడానికి వెళ్తాం. అది నారుబడి అంట. గర్భంలోంచి పుట్టుకొచ్చే పాపాలు అన్నీ అంటాడు. అబద్ధమాడావు ఎందుకని? గర్వం. మోసం చేశావు ఎందుకని? గర్వం. ఇతరులను దోచుకున్నావు ఎందుకని? గర్వం. చాలా భయం. సార్ నేను విశ్వాసం సార్, మరి నాకు కూడా ఉండదా? విశ్వాసులకి ఎందుకు ఉండదు? నా అంత విశ్వాసం ఎవరికి లేదంటాడు, అదే గర్వం. నా అంత తగ్గింపు ఎవరికి లేదనుకుంటాడు, అదే గర్వం. అర్థమైందా? నా అంత తగ్గింపు ఎవరికి లేదనుకుంటాడు, అది కూడా గర్వమే. నువ్వు ప్రతి దానికి దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవునికి ఆపాదించగలిగితే ఎంత బాగుంటుంది. సరే, ఇది జరుగుతున్నప్పుడు దేవుడు దావీదు దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు గాదు. అనే ప్రవక్త వచ్చి, రాజుగారు దేవుడు మీకు 3 ఆఫర్లు ఏమన్నాడు సార్ అన్నాడు. 3 ఆఫర్ అంటే దావీదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఏంటి చెప్పండి ఒకసారి. మొదలు 3 సంవత్సరాలు మీరు ఎర్రి బాబులోలాగా తిరుగుతారు. ఏంట్రా ఆఫర్? అవును సార్, ఆఫర్ సార్. రెండోది 3 నెలలు శత్రువులు మిమ్మల్ని పెచ్చకొక్కలు కొట్టినట్టు కొడతారు సార్. ఏంటిది ఆఫరా? అవును సార్. లేదా 3 రోజులు దేవుడే మిమ్మల్ని ఎరగబోతాడు. 3 సంవత్సరాలు ఎర్రిబాగులోలా తిరుగుతారా? 3 నెలలు పిచ్చుకుక్కలాగా కొట్టించుకుంటారా? లేకపోతే 3 రోజులు దేవుని యొక్క చేతుల్లో మీరు తొందరది అంటారా అని అంటే, దావీదు ఆలోచించి ఒక్క పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? దేవా, చావైనా రేవైనా నీ దగ్గర ఉంటేనే బెటర్. ఆ 3 రోజులు నీ దగ్గర ఉంటాను. నువ్వు ఎలా కొట్టా అలా కొట్టు. ఎంతైనా మీకు విషయం చెప్తాను. సేవకులు ఇక్కడ చాలా మంది, మీకు మాట చెప్తాను. సేవకులంగా మనం తప్పు చేసినప్పుడు, సేవకులంగా దేవునికి అయిష్టంగా ప్రవర్తించినప్పుడు, దేవుడు చాలా సందర్భాల్లో మనల్ని గౌరవించి మనల్ని కాపాడటానికి ఆయన చేసే పని తెలుసా?
మన తప్పు బయట పడకుండా చేస్తాడు, చేసి ఆయన వాయిస్తాడు మనం. మీకు అర్థమైందా? అంటే మనల్ని శత్రువుల చేతికి అప్పగించడు, మనల్ని తన దగ్గర పెట్టుకొని ఆయన వాయిస్తాడు. ఎలా ఉంటుందంటే, ఒక్కరోడు పక్కింటోడికి ఏదో సైకిల్ ఏదో ఎరకొట్టాడు అనుకోండి, మీ బాబాయ్ ఎరకొట్టాడు అనుకో, ఏమంటే మీ అబ్బాయి ఎరకొట్టాడు సైకిల్ అంటే, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ తల్లి ఏం చేస్తుంది సార్, ఆడిని 2 సార్లు టపటపా కొట్టి పదా ఇంట్లోకి అన్నాడు. ఎందుకంటే ఈమె కొట్టింది కదా. ఈమె కనుక వదిలేసింది అనుకో ఆడిని, ఆవిడ ఎలా పడుతుంది? నీకు అర్థమైంది కదా. దేవుడు కూడా అదే పద్ధతి ఉపయోగిస్తాడు. ఏమంటాడంటే, నేనే కొడతా. కానీ దేవుడు ఏం చేశాడు సార్, ఆఫర్ దావీదుకి ఇచ్చాడు. ఏం చేస్తామంటే, దావీదు బాగా ఆలోచించి, దేవా చావో రేవో ఏ కొట్టుడైనా నీ చేతిలోనే బెటర్, నన్ను నువ్వే చూసుకో అని దేవుడికి తన్ను తాను అప్పగించేసుకున్నాడు. జాగ్రత్తగా అప్పగించుకుంటే, మొదటి రోజు దేవుడు కోపాన్ని చూపిస్తే, ఎవరు కోపాన్ని చూపిస్తే? దేవుడు కోపాన్ని చూపిస్తే, మర్చిపోద్ది పదాలు. దేవుడు కోపాన్ని చూస్తే 70,000 మంది దావీదు యొక్క జనాలు చచ్చిపోయారు. ఎంతమంది? 7 తర్వాత ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. 70,000 మంది చచ్చిపోయారు. ఈ 70,000 మంది చచ్చిపోవడానికి కారకుడు ఎవరు? దావీదే. దావీదు పాపమే. మీలో కొంతమందికి చిన్న అనుమానం వస్తుంది, సార్ దావీదు పాపం చేస్తే వీళ్ళందరినీ చంపేయడం అన్యాయం కదా అంటే, ఏమన్యాయం కాదు. అదే సార్, ఈ చచ్చిపోయిన వాళ్ళు దుర్మార్గం చచ్చారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి వెళ్తారు. దేవునికి ఇష్టంగా జీవించిన వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి ఏందంట బాధ? ఏందంట బాధ? నీకేం బాధ? ఇక్కడ ఉండి ఏం చేసేది ఉంటుంది? ఎక్కడ ఉండి సస్తావా? మీకు విషయం తెలుసా, ఇప్పుడు మీరు బతకాలనుకుంటారు కానీ మీకు 75 ఏళ్ళు దాటితే, 70 ఏళ్ళు కూడా కాదులే, 70 చాలితే సార్, 70 చాలితే సార్, 70 దాటితే సార్, మీ పిల్లలు అనుకుంటారు సార్, వీడు ఎప్పుడు పోతాడో బాబు తెలుసా? మీరు కొంతమంది గర్వం మాడేసుకుంటున్నారు, ఎందుకంటే మీ అమ్మ గురించి మీరు అలా అనుకుంటున్నారు, మీ నాన్న గురించి అలా అనుకుంటున్నారు. అర్థమైందా? అది పరిస్థితి. కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఉండేవాడు కాదు, పోవాల్సినాడే. కాబట్టి అప్పుడు పోవాల్సినాడు కొంచెం ముందు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటాడు సార్, పరలోకంకి వెళ్ళిన తర్వాత అమ్మాయి తర్వాత వచ్చాను ఇక్కడికి, ఒక 10 ఏళ్ళు ఉన్నా అనుకున్నాను, అర్థలేదు నాకు 10 ఏళ్ళు ఉంటే ఏమయ్యేది, ఇక్కడ ఉంటాం. నరకానికి వెళ్ళిపోయాడు, ఆమె మాట అనుకుంటుందా? ఉండదు. ఎప్పుడైనా ఎంత మన ఉండదు. కాబట్టి అన్యాయం ఏం జరగల. ఆ విషయం గుర్తు. 70,000 మంది చచ్చిపోయారు. మొదటిసారి దావీదు పాపం చేస్తే ఎవరైనా చచ్చిపోయారా? లేదు. రెండోసారి పాపం చేస్తే ఒకరు చచ్చిపోయాడు. మూడోసారి పాపం చేస్తే 2 చచ్చిపోయారు. 4వసారి పాపం చేస్తే మీకు పెరుగుతుంది చూసారా? అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? దేవుడు స్థాయి పెంచాల్సి వస్తుంది, మోతాదు పెంచాల్సి వస్తుంది. ఎందుకని? దావీదు యొక్క హృదయం ఏమైపోతుంది? కఠినం. మన జీవితాల్లో దేవుడు కఠిన పరిస్థితిని ఎంత గొప్ప అంటే, నీకు అంత అయితే కానీ తెలియట్లేదురా, నేనేం చేయను, అంత అయితేనే కానీ నా వైపు తిరగట్లేదు, నేనేం చేయను. అది పరిస్థితి. ఈ 70,000 మంది చచ్చిపోయిన తర్వాత చూడండి 17వ వచనం, 24వ వచనం, 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించాను, చిత్తగించుము, పాపం చేసిన వాడిని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి ఎబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పాలి. మొదట మనం చూడాల్సింది ఏంటంటే, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని, దూతను ఎవరు పంపించారు? దేవుడే. ఈ 70,000 మందిని చంపింది ఎవరు? దేవుడే. బహుశా కరోనా రావడానికి కారణం దేవుడే. దేవుడు అనుమతి లేకుండా వస్తుందా కరోనా? ఆ కరోనా వచ్చేసింది ఏంటి అంటాడు దేవుడు? అండో కరోనా యొక్క దాడి మీ కుటుంబం మీద వచ్చిందా? దేవుడు అనుమతి లేకుండా రాదు. సేవకులు చచ్చిపోయారా? దేవుడు అనుమతి లేకుండా రాదు. ప్రతి సేవకుడు చచ్చిపోయినోడు దుర్మార్గంగా జీవించబట్టి చచ్చిపోయాడని నేను అంటలా, జాగ్రత్తగానండి. దేవుడు కొన్నిసార్లు మంచోడు కూడా తీసుకెళ్తాడు, అది కూడా జరగకుండొచ్చు, నాకు తెలీదు.
కానీ ఏది ఏమైనప్పుడు కూడా దేవుని అనుమతి లేకుండా వస్తుందా? రాదు. దావీదు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఈ 70,000 మంది చచ్చిపోవడానికి కారణం దేవుడే. అక్కడ దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? దేవుడు ఎందుకు ఈ స్థాయికి వచ్చాడంటే, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే. దావీదు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన తీవ్ర గర్వాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎంత గర్వించి సైనికుల్ని లెక్కేస్తున్నాడో ఇప్పుడు శవాన్ని లెక్కేసి ఉంచుకున్నాడు. గర్వం వచ్చినప్పుడు సైనికులు లెక్కేశాడు, మొహం పగిలినప్పుడు శవాన్ని లెక్కేశాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అన్ని బాగున్నప్పుడు నీ గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటే, గోప వాయించిన తర్వాత నీ నష్టాన్ని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. దేవునికి చెందాల్సిన మహిమ ఎప్పుడు దేవునికి అందిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి కూర్చోపెట్టాల్సిన సింహాసనం మీద ఎప్పుడు దేవుణ్ణి కూర్చోపెట్టినప్పుడు, నీ జీవితంలో కష్ట పరిస్థితుల్లో హాయిగా ఉండగలుగుతావు కదా. ఎందుకు ఇలాంటి పరిస్థితి? 70,000 మంది చచ్చిపోయిన తర్వాత మొత్తుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, దేవుడు గాదు అనే ఒకరిని పంపించాడు. నీవు పోయి ఎబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా. బలిపీఠం మీద ఏం చేస్తారండి? బలులు అర్పిస్తారు. బలు ఎందుకు అర్పిస్తారు? పాపానికి ప్రాయశ్చిత్తంగా, తాము చేసినటువంటి తప్పుకి వాళ్ళు క్రయధనముగా బలులు అర్పించడం అనేది ఉన్నది. బలి అర్పించకుండా, క్రయధనము లేకుండా, పరిహారము లేకుండా నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావా? లేదు, పొందలేదు. కాబట్టి దావీదు ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఇప్పుడు మనకో ప్రశ్న, సార్ దావీదు బలిపీఠం కట్టాడు, మరి మేమేం కట్టాలి? మీరు కూడా బలిపీఠమే కట్టాలి. సార్ మా ఇంట్లో మేకలు వేసేయాలా? మా ఇంట్లో గొర్రెలు వేసేయాలా? మా ఇంట్లో పొట్టేళ్ళు వేసేయాలా? కాదు, మీ గర్వాన్ని వేసేయాలి. అర్థమైందండి? మీ గర్వాన్ని వేసేయాలి, మీ పాపాన్ని వేసేయాలి. ప్రతి ఇంటిలో బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం మీద గొర్రెని వేసేయటం చాలా సులభం, మేకని వేసేయటం చాలా సులభం, కోడిని వేయటం చాలా సులభం. నిన్ను నువ్వు వేసుకోవడం చాలా కష్టం. అది నువ్వు చేయాలి. బలిపీఠం మీద నిన్ను నువ్వు వధించుకోవాలి. నా చిత్తము కాదు నీ చిత్తం, నా బ్రతుకు కాదు నీ ఉద్దేశం నెరవేరాలి. ఆ విధంగా బలిపీఠం మీద మనల్ని మనం అర్పించుకోగలిగితే, మనల్ని మనం ఇచ్చుకోగలిగితే దేవునికి, దేవుడు అప్పుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. ఇంకొక చిన్న మాట చెప్తాను. బలిపీఠం అన్నప్పుడు ఇంకొకటి గుర్తొచ్చింది. వ్యక్తిగతంగా బలులు అర్పించే వాళ్ళు ఉంటారు, కుటుంబ పరంగా బలులు అర్పించే వాళ్ళు ఉంటారు. యోబు ఆయన ప్రతిసారి తన కుమారులు ఈ విధంగా ఈ లోకరీత్యా పార్టీలు చేసుకున్నప్పుడు వాళ్ళ ఆలోచనలో పొరపాటు చేశారేమో కుటుంబం అంతటి పక్షాన ఆయన ఏం చేసేవాడంట? బలులు అర్పించేవాడు. మరి మీరు యోబులాగా ఉండగలుగుతున్నారా? యోబు భార్యలాగా మీరు ఉండగలుగుతున్నారా? మీ ఇంటిలో బలిపీఠం ఉన్నదా అంటే స్పష్టంగా నేను అడిగే మాట ఏంటి తెలుసా? ఇంత రాత్రి అయినా ఇంత ఒబ్బడిగా వాక్యం పెట్టున్నారే మీరు. నేను ప్రశ్న, మీ ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన ఉంటుందా? కుటుంబ ప్రార్థన ఉంటుందా? టీవీ ఉన్న ప్రతి ఇంటిలో సాయంత్రం సీరియల్ తప్పకుండా చూస్తారే, కొన్ని ఇష్టమైన ప్రోగ్రాములు మర్చిపోకుండా చూస్తారే. మరి దేవుడితో సంబంధం ఉన్నటువంటి మీరు, టీవీ ఉంది కాబట్టి టీవీలో బొమ్మలు చూశారు, దేవుడితో సంబంధం ఉంది, దేవుడితో సమయం గడుపుతున్నారా? ఒక అరగంట మీ కుటుంబ సభ్యులతో ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం ఉన్నదా? ఒకవేళ లేదు అని అంటే కనుక ఈ మీటింగులన్నీ పెట్టుకునే ఎవరి కోసం? మన కోసమా? మన గర్వ ప్రదర్శన కోసమా? మనకున్న తలాంతులు చూపించుకోవడానిక? మనకున్న వరాలేంటో చూపించుకోవడానికి? ఇదే మన కారణం. ఈ ప్రసంగాలు, ఈ కార్యక్రమాలు మన జీవితంలో మార్పు తీసుకురాకపోతే మనకి ఇంట్లో ఉన్న కుక్కకి ఏమైనా తేడా ఉంటుందా? లేదు, అది మారదు. మనం కూడా మారం. ఇదా మీ బతుకు? మండపేటలో కొన్ని సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది పెద్దది. చాలామంది 5-6 వేల మంది వచ్చారు. 4 రోజుల మీటింగ్. ఆ మీటింగ్లో చివరి రోజు నేను మాడుతూ ఉన్నాను.
అయితే చివరి రోజు ఏం చేశారంటే, ఈ మీటింగ్లో తల్లిదండ్రుల్ని పిల్లలు డిస్టర్బ్ చేయకూడదని పిల్లలకి వేరుగా కార్యక్రమాలు పెడతా ఉన్నారు. చివరి రోజు వాళ్ళు వచ్చారు, పాటలు పాడారు, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ సండే స్కూల్ నడిపించిన ఆయన మైక్ తీసుకొని ఏమన్నాడంటే, పిల్లలు తల్లిదండ్రులకు ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నారు, వినండి అని. అందరూ కూడా అటెన్షన్లోకి వచ్చేసారు. పిల్లలు తల్లిదండ్రులకు ఏమిస్తారో చూద్దాం. పిల్లల పక్షాన నేను మీ కుమారులు మీ కుమార్తెలు మీకు ఇచ్చే సందేశం ఏంటో వినండి అన్న. అందరూ అటెన్షన్లో విన్నారు. మేము 260 మంది పిల్లలు ఉన్నారు, అందులో 244 మంది రాయగలరు, చదవగలరు. వాళ్ళందరికీ ఒక కాగితం మొక్కిచ్చి ఏమన్నామంటే, ఈ కాగితం మీద మీరు ఒక జవాబు రాసి మాకు ఇచ్చేయండి అన్నాను. ప్రశ్న ఏంటి అని అడిగారు. ప్రశ్న ఏంటంటే, యేసయ్య నీ పక్కన కూర్చొని నీ భుజం మీద చెయ్యేసి నిన్ను దగ్గరికి తీసుకొని, అమ్మా బాబు, మరి మీ ఇంట్లో నీకేం నచ్చలేదు, ఏం మారితే బాగుంటుంది అని ఒకవేళ యేసయ్య మీ ఇంటి గురించి అడిగితే మీరేం జవాబు చెప్తారు అని అడిగినప్పుడు 244 మందిలో 225 మంది రమారమి ఒకే విధమైన జవాబు రాసి ఇచ్చారు. కాపీ కొట్టలేదు, ఒకే విధమైన జవాబు. ఏమని రాశారు తెలుసా? మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న ప్రేమతో సఖ్యతతో ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటే చాలు, మా అమ్మ నాన్న కలిసి ఉంటే చాలు. చాలామంది పిల్లలకి మనం టెలిఫోన్లు ఇచ్చేస్తాం, మొబైల్స్ ఇస్తాం, కార్లు ఇస్తాం, బండ్లు ఇస్తాం, పుస్తకాలు ఇస్తాం, బట్టలు ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం. వాళ్ళ పిల్లలు ఏమంటారు తెలుసా? ఇవన్నీ మంచియే, ఎవరైనా ఇస్తారు, కానీ ఎవ్వరు ఇవ్వలేంది అమ్మా నాన్న మాత్రమే ఇవ్వగలిగేది ప్రేమ, ఆప్యాయత, గౌరవం. మా అమ్మని మా నాన్న కొడతా ఉంటే నాకేం గౌరవం ఉంటుంది? మా అమ్మని మా నాన్న తిడతా ఉంటే నాకేం భద్రత ఉంటుంది? నాకేం మాదిరి ఉంటుంది? మీ పిల్లలు బహుశా ఇదే మాట అంటారేమో. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లల్ని స్టేజ్ మీదకి పిలిచి పిల్లలకి కళ్ళగంతలు కట్టేసి, అయ్యా మీ అమ్మా నాన్న లేరనుకో ఇక్కడ, ఒకసారి మీ అమ్మా నాన్న గురించి నువ్వు చెప్పవలసిన విషయాలు చెప్పానంటే, వాళ్ళు చెప్పుతుంటే ఒకవేళ అమ్మా నాన్న ఇక్కడ ఉంటే వాళ్ళు చెప్పే మాటలకి మీ గుండె పగిలి చచ్చిపోవాలనిపిస్తుంది. అక్కడ మీ ఇంట్లో జరిగే తంతు మీ కొడుకులకి మీ కూతురికి తెలుసు. మీరు నటించే నటనలో మీ కొడుకులకి మీ కూతురికి తెలుసు. మీ ఇంట్లో బలిపీఠం లేదు, ఇక్కడికి వచ్చి హడావిడి చేసి 2 పాటలు పాడేసి కాస్త టింగురంగున తయారైపోయి ఈ సైజు కుర్చీల మీద కూర్చొని ఇది భక్తి అనుకుంటే ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? ఎవరిని మోసం చేస్తున్నావు? బలిపీఠం లేదు. అయితే దావీదు ఏం చేశాడంట? 24-25 వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించిన. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచి, మన ఇంటికి పట్టిన తెగులు, మన కుటుంబానికి పట్టిన తెగులు, ఆర్థిక ఇబ్బంది అనే తెగులేమో, అనారోగ్యం అనే తెగులేమో, అప్పులు అనే తెగులేమో, పరస్పరము అమ్మా నాన్నలు కొడుకు కూతుల మధ్యన వివాదం అనే తెగులేమో, బలిపీఠం కడితే విడిచెళ్ళిపోతుంది. బలిపీఠం కడితే విడిచెళ్ళిపోతుంది. ప్రార్థన చేస్తే, కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే పనవుతుంది. దావీదు ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు రాజ్యం మీద వచ్చినటువంటి ఆ తెగులు విడిచి వెళ్ళిపోయింది. యోబు లాంటి తండ్రులు, శారాల్ లాంటి తల్లులు ఇక్కడ ఉన్నారు. నీ పాత్ర ఏంటి? మీ కుటుంబంలో మీ పాత్ర ఏంటి? మీరు ఎలా బతుకుతున్నారు? మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? అయితే దేవుడు అక్కడితో ఆగిపోయిందా? దినవృత్తాంతం 2వ గ్రంథం, ఇది ఒకటి చదివి ముగిస్తాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎబీసుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము
కట్టనారంభించను. ఇప్పుడు జాగ్రత్త మనం, దావీదు ఇక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే తెగులు వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే బలిపీఠాన్ని కేంద్రంగా పెట్టుకొని సొలొమోను ఏం కట్టాడు? మందిరం. మందిరంలో ఎవరుంటారు? దేవుని సన్నిధి. బలిపీఠం కట్టిన తర్వాత అక్కడికి ఏమొచ్చింది? దేవుని సన్నిధి. దేవుడు వచ్చేసాడు అక్కడికి, దేవుడు ఉన్నాడు అక్కడికి. బలిపీఠం మీద బలులు అర్పిస్తారు, కానీ మందిరంలో ఆరాధిస్తారు. నీ కుటుంబంలో ఆరాధన, నీ జీవితంలో ఆరాధన, నీ కుటుంబంలో కృతజ్ఞతలు, నీ జీవితంలో కృతజ్ఞతలు. ఎందుకంటే అక్కడ బలిపీఠం కట్టావు, నీ పాపాన్ని ఒప్పుకున్నావు, దేవుణ్ణి నీ పాపం విషయంలో క్షమాపణ అడిగావు. మొదటిసారి చట్టాన్ని చేతిలో తీసుకున్నాడు, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. అయితే దేవుని వైపు తిరిగి చూస్తే దేవుడు పోయిందంతా ఇచ్చాడు. రెండోది, ఆయన మంచి పని చేద్దాం అనుకున్నాడు, చెడ్డ ఉద్దేశంతో, చెడ్డ పద్ధతిలో ఒకడు చచ్చిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, దేవుణ్ణి అడిగాడు, వెనక్కి వచ్చేసాడు. మూడోసారి చెయ్యాల్సింది చెయ్యలేదు, చెయ్యకూడని పాపం చేశాడు ఆయన. ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక పాపం చేశాడు. దీనితో ఇద్దరు చచ్చిపోయారు. ఒకరిని దావీదు చంపాడు, ఇంకొకరిని దేవుడు చంపాడు. అయినప్పటికీ బుద్ధి రాల, నాతాను అనే ప్రవక్తను పంపించాల్సి వచ్చింది. బుద్ధి వచ్చింది, దేవుడు క్షమించాడా? క్షమించాడు. ఏ బెత్షెబాకి పుట్టిన కొడుకుని దేవుడు చంపేశాడో అదే బెత్షెబాకు పుట్టిన కొడుకు ఏమయ్యాడు? రాజయ్యాడు, సొలొమోను. దేవుడు క్షమించాడంటాను రుజువా కాదా అది? ఇది మూడోది. నాలుగోది, దావీదుకి గర్వం వచ్చింది, దేవుణ్ణి వదిలి ఆలోచించడం మొదలుపెట్టాడు. 70,000 మంది చచ్చిపోయారు. దావీదుకి అప్పుడు బుద్ధి వచ్చింది, గాదు వచ్చి మాట్లాడితే. బలిపీఠం కట్టాడు, క్షమించమని అడిగాడు. దేవుడు దావీదుని క్షమించాడా? క్షమించాడు. దావీదు కుటుంబాన్ని క్షమించాడా? క్షమించాడు. అదే బలిపీఠాన్ని కేంద్రంగా చేసుకొని సొలొమోను మందిరాన్ని కట్టాడు. మిత్రులారా, 4 సందర్భాలు, స్థాయిలు ఎలా పెరుగుతున్నాయో చూసాం, కారణాలు ఏ విధంగా మారుతున్నాయో చూసాం. ప్రతిసారి కోల్పోయినప్పుడు పరలోక విషయంలో తిరిగి పొందాడు, కానీ లోక విషయంలో పోయింది పోయినట్లేనా కాదా? నీ జీవితంలో కోల్పోతున్నావు, నువ్వు నీ జీవితంలో పోగొట్టుకుంటున్నావు, నీ జీవితంలో జారిపోతున్నాయి. ఎందుకు అనంటే మొండి, ఎందుకు అనంటే మూర్ఖత్వం, ఎందుకంటే దేవుని వైపు తిరగకపోవటం. 4 సందర్భాల్లో కూడా దావీదు దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగితేనే క్షమాపణ దొరికింది. మొదటిసారి తిరిగితే అయిపోయింది, రెండోసారి గట్టిగా ఏడిస్తే అయ్యింది, మూడోసారి పశ్చాత్తాప ప్రార్థన చేస్తే అయ్యింది, 4వసారి బలిపీఠం కడితే అయ్యింది. ఏ అర్థం అవుతుంది ఆ స్థాయిలో? నీ జీవితంలో ఏ స్థాయికి వచ్చావో నాకు తెలియదు. దేవుడు ఎలాంటి మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు కఠినపరచుకోవద్దు, ప్లీజ్ కఠినపరచుకోవద్దు. హృదయ కాఠిన్యాన్ని ఎవడేం చేయలేడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా గుండెకు తగలాలి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా మనసు నలగాలి, నా మనసు విరగాలి. ఈ సమయంలో నేను దుఃఖించగలిగి ఉండాలి. మీకు విషయం తెలుసా, ఈ టైంలో ఎండిన ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? హృదయం ఎండిపోయినట్లు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఎంతగా కుమిలిపోయి వివరిస్తే చెప్తూ ఉంటే నీలో ఏ స్పందన రాకపోతే నీకేమనిపిస్తుంది తెలుసా? ఏంటి అలా ఏం కలగట్లేదు, ఏంటి ఎందుకని నాలో ఏం కలగట్లేదు? నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. దేవుని చిత్తం నీ జీవితం ఇష్టం లేదు. నీకంటూ ప్రణాళికలు ఉండిపోయాయి. బహుశా అలాంటి స్థితిలో ఉన్నాయేమో. ఈ సమయంలో దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావా? కోల్పోయినటువంటి ఆ అనుభూతిని తిరిగి పొందగలుగుతావు.